హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో హిస్టరీ సిలబస్ ఒక పెద్ద సముద్రంలాగా ఉందా? అసలు ఏది చదవాలి, ఏది వదిలేయాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అస్సలు వరి అవ్వకండి. ఈ ఒక్క సెషన్తో ప్రాచీన చరిత్రలో 10కి పైగా మార్కులు మీ జేబులో ఉన్నట్టే. మీ డ్రీమ్ జాబ్కి ఇంకొక అడుగు దూరంలోనే ఉన్నారు. అవును సార్, మీరు చెప్పింది నిజం. సిలబస్ చూస్తేనే కొంచెం భయంగా ఉంది. అదంతా చదివినా సరే ఎగ్జామ్ టైంకి గుర్తుండట్లేదు. దానికి తోడు ఆన్సర్ తప్పుపడితే నెగటివ్ మార్కింగ్ భయం ఒకటి. దీనివల్ల కొన్నిసార్లు తెలిసిన ప్రశ్నలు కూడా వదిలేయాల్సొస్తోంది. మీ అందరికీ సిటిజన్ సిఎస్సి అకాడమీకి స్వాగతం. ముఖ్యంగా మన తెలుగు అభ్యర్థుల కోసం మీ గవర్నమెంట్ జాబ్ కలను నిజం చేయడమే మా లక్ష్యం. సరే, ఇక మీ భయానికి ఫుల్ స్టాప్ పెట్టి సొల్యూషన్ ఏంటో చూసేద్దాం రండి. చూడండి, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. కష్టపడి చదవడం కాదు, స్మార్ట్గా చదవాలి. పరీక్షకు ఏది అవసరమో దాన్ని మాత్రమే చదవాలి. అదే మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్లే స్మార్ట్ స్ట్రాటజీ. మనం జనరల్ అవేర్నెస్ సెక్షన్ని ఒకసారి అనలైజ్ చేస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిసారి హిస్టరీ నుంచి ఖచ్చితంగా 4 నుంచి 5 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే మన చేతిలో 8 నుంచి 10 మార్కులు ఉన్నట్టే. ఇవి చాలా గ్యారంటీడ్ మార్కులు. వీటిని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. సార్, మరి ఆ నెగటివ్ మార్కింగ్ సంగతేంటి? ఏదో గెస్ చేసి ఆన్సర్ పెడితే వచ్చిన మార్కులు కూడా పోతాయి గదా. కరెక్ట్ పాయింట్. అందుకే మనం చాలా తెలివిగా, ఖచ్చితంగా తెలిసిన టాపిక్స్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా మార్కుల్ని ఎలా మన జేబులో వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన స్మార్ట్ స్ట్రాటజీలో ఫస్ట్ టాపిక్, ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సింధు లోయ నాగరికత. దీని నుంచి పదే పదే రిపీట్ అయ్యే కీ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా మ్యాచింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, లోథాల్ ఏ నది ఒడ్డున ఉంది, లేదా మహాస్నానవాటిక ఎక్కడ దొరికింది అని అడుగుతారు. ఈ టేబుల్ని యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఒక మార్కు మీ పాకెట్లో ఉన్నట్టే. సార్, ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు? ఇవన్నీ గ్యారంటీడ్ 1 మార్క్ క్వశ్చన్స్. ముఖ్యంగా సింధు ప్రజలకు తెలియని లోహం ఏది అని అడిగితే ఆన్సర్ ఇనుము. అలాగే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించింది వీళ్లే. ఈ పాయింట్స్ మీ నోట్స్లో ఒక స్టార్ మార్క్ వేసుకోండి. సూపర్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వెళ్దాం. అదే వేదకాలం. ఇంకా ఆ తర్వాత వచ్చిన బౌద్ధ, జైన మతాలు. ఎగ్జామ్స్లో ఈ రెండిటినీ లింక్ చేసి తరచుగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. తొలి వేదకాలం నుంచి మలి వేదకాలానికి సొసైటీలో, ఎకానమీలో ఎలాంటి మార్పులొచ్చాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దేవుళ్ళెలా మారారు, వర్ణవ్యవస్థ ఎలా గట్టిపడిపోయింది, ఈ తేడాలు గమనించండి. చూడండి, ఇలా పక్కపక్కన రాసుకుంటే రివిజన్ చేసేటప్పుడు ఎంత ఈజీ అవుతుందో. సార్, మరి 4 వేదాలలో ఎగ్జామ్కి ఏది ముఖ్యం? ప్రతి వేదానికి ఒక స్పెషాలిటీ ఉంది. అదే మనకొక క్వశ్చన్. గాయత్రీ మంత్రం ఏ వేదంలో ఉంది అని అడిగితే ఆన్సర్ ఋగ్వేదం. భారతీయ సంగీతానికి మూలం ఏది అంటే సామవేదం. ఇక్కడ ప్రతి పాయింట్ ఒక పొటెన్షియల్ క్వశ్చన్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బుద్ధుడి లైఫ్లోని కీ ఈవెంట్స్. జ్ఞానోదయం ఎక్కడ పొందారు అంటే బోధగయ. మొదటి ఉపన్యాసం ఎక్కడిచ్చారు అంటే సారనాథ్. ఇవి ఎస్ఎస్సిలో పదే పదే అడిగే ప్రశ్నలు. అలాగే జైన మతంలో ఫస్ట్, ఇంకా 24వ తీర్థంకర్ల పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రైట్, ఇప్పుడు మన జర్నీ గ్రేట్ ఎంపైర్స్ వైపు, మౌర్యులు మరియు గుప్తులు. ఇక్కడ మనం మొత్తం వంశ చరిత్రలోకి వెళ్లక్కర్లేదు. కేవలం మోస్ట్ ఫేమస్ రూలర్స్, ఇంకా వాళ్ల ఒక్క బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ మీద మాత్రమే ఫోకస్ చేద్దాం. ఈ టైం లైన్ మనకొక కథలాగా అన్నిటినీ కనెక్ట్ చేస్తుంది. చంద్రగుప్తుడు సామ్రాజ్యాన్ని స్థాపిస్తే అతని మనవడైన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత దాన్ని ధర్మ మార్గంలో నడిపించాడు. ఆ తర్వాత వచ్చిన గుప్తుల కాలంలో సముద్రగుప్తుని పాలన ఒక గోల్డెన్ ఏజ్గా ఫేమస్ అయింది. సార్, కళింగ యుద్ధం గురించి అంతలా ఎందుకు చెప్తారు? అదెందుకు అంత ఇంపార్టెంట్? అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే ఆ యుద్ధం తర్వాత ఒక గొప్ప విజేత అయిన అశోకుడు యుద్ధాన్ని వదిలేసి ధర్మాన్ని స్వీకరించాడు. ఇది మన భారత చరిత్రలోనే ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ఒక చక్రవర్తి మనసు మార్చుకున్న క్షణమది. ఇదిగోండి, ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్ సెట్టర్స్కి ఫేవరెట్ క్వశ్చన్. భారతదేశపు నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సముద్రగుప్తుడు. అతని మిలిటరీ విజయాల వల్ల హిస్టోరియన్స్ అతనికి ఈ టైటిల్ ఇచ్చారు. ఇది డైరెక్ట్ బిట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం యుద్ధంలో సగం గెలిచినట్టే. మిగిలిన సగం సరైన రివిజన్ ప్లాన్తో గెలవడం. ఇప్పుడు ఆ ప్లాన్ ఏంటో చూద్దాం. మీ సక్సెస్కి ఇదే ఫైనల్ స్టెప్. ఈ 5 రూల్స్ పాటిస్తే చాలు,
అనవసరమైనవి చదివి టైం వేస్ట్ చేయకండి. మనం డిస్కస్ చేసిన టాపిక్స్ మీద ఫోకస్ చేయండి, సింపుల్గా నోట్స్ చేసుకోండి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు విజయం మీదే. మేము చెప్పిన ఈ స్మార్ట్ స్ట్రాటజీ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాము. మీ ప్రిపరేషన్లో మా ఈ చిన్న హెల్ప్ మీకెలా అనిపించింది? ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీలాగే ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని నొక్కండి. ఆగండి, మీకోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్. మనం ఎప్పుడు డిస్కస్ చేసిన ఈ టాపిక్స్ పైన ఫ్రీ పీడీఎఫ్ నోట్స్ ఇస్తున్నాము. మీ డౌట్స్ని కూడా క్లియర్ చేస్తున్నాము. దీనికోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి వెంటనే మా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఫైనల్గా ఒక్క క్వశ్చన్. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న డౌట్ ఏంటి? దాని కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మీ డౌట్ మా నెక్స్ట్ వీడియోకి టాపిక్ కావచ్చు. ఆల్ ది బెస్ట్.